అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన 6 గ్యారెంటీలను అమలు పరచలేదని ఆరోపించారు బీజేపీ నేతలు. ఇక దీని నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన 6 గ్యారెంటీల అమలులో విఫలమైందన్నారు బీజేపీ సీనియర్ నేత నాగూర్ రావు నామాజీ. ఇప్పటికైనా 6 గ్యారెంటీలను త్వరగా అమలు చేయాలని వారు కోరారు. రతన్ పాండురెడ్డి తదితరులు. వచ్చిందా కదా రాలే కదా 4000 పెన్షన్ ఎవరికైనా వచ్చిందా? పాపం ఆ పెన్షన్ వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. ముసలు నేను అడుగుతున్నా, అరే 16 సంవత్సరాల నుండి ఒక్క కూపన్ కొత్త కార్డు ఇవ్వలే. ఈయన ఏమన్నాడు, కొత్త రేషన్ కార్డు ఇస్తానని. ఎందుకు ఇవ్వలే? కొత్త రేషన్ కార్డు ఇస్తే నరేంద్ర మోదీ పేరు వస్తుంది, బియ్యం ఆయనే వస్తున్నాయి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన బియ్యం తింటున్నారు, తుర్కోలు తింటున్నారు, హిందువులు తింటున్నారు, అందరు తింటున్నారా లేదా? తింటే మళ్ళీ 20 సండాలు కూడా ఆయనే కట్టించారు. 31 కోట్ల రైతులు కట్టించిన ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవరంటే నరేంద్ర మోదీ గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా ఈ యొక్క హామీలు నా చేత కాదు కాబట్టి